రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 5వ వచనములో చూద్దాము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అంటే నీడగా ఉండును అంటే నీడ, ఆ షేడ్ అనేది మనం ఎటువైపు వెళ్తే అటువైపు వస్తుంది. అవును, మధ్యాహ్నం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఈవినింగ్ అలాగే మార్నింగ్ ఆ యొక్క షేడ్ అనేది ఎనీ టైం నీతోనే ఉంటుంది. అంటే నిన్ను విడువని ఎడబాయినటువంటి దేవుని సన్నిధి నీకు అలా తోడుగా ఉంటుంది. యెహోవాయే నిన్ను కాపాడును. కాపాడటం అంటే చాలా ఇంపార్టెంట్ అండి మాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఎంతోమంది అనేక రకాలైనటువంటి వ్యాధి బాధల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు. కుటుంబ సమస్యల చేత, వ్యక్తిగత సమస్యల చేత, రకరకాలైనటువంటి మానసికమైన ఒత్తిళ్ల చేత మరి బాధపడుచున్న వారు ఉన్నారు. అలాగే మంచిగా వర్ధిల్లుతున్న వారు ఉన్నారు. అన్నీ క్షేమంగా ఉన్నట్లే కనిపిస్తూ ఉంటున్నారు. కానీ సడన్గా ఒక టైం వచ్చేటప్పటికి వారి జీవితంలో ఒక భయంకరమైన విషాదం అనేది అలుముకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వారు కొంత దేవునికి దూరముగా ఉండటము, దేవుని జ్ఞానము లేకపోవటం, దైవ సన్నిధి లేకపోవటం, దేవుని సహవాసం లేకపోవటం, అలాగే సంఘ సహవాసం లేకపోవటం, సంఘ సభ్యులతో సహవాసం లేకపోవటం, అలాగే దైవ సేవకుని కుటుంబముతో సహవాసం లేకపోవటం, వ్యక్తిగత దేవుని రిలేషన్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే, వారి అజ్ఞానపు స్థితిని బట్టి దేవుడు వారి దగ్గర ఉండలేకపోతున్నాడు. అందువల్ల వారు అనుకోకుండా అకస్మాత్తుగా సడన్గా మరి ఆ యొక్క వారి జీవితాలలో పెను మార్పులు అనేవి కలుగుతూ హఠాత్ మరణాలు, భయంకరమైనటువంటి పోరాటాలు అనుభవిస్తూ వారి జీవితాల్లో ఎంతో భయంకరమైనటువంటి పోరాటాలు అనుభవిస్తున్నారు. కానీ దేవుని సహాయము, దేవుని తోడు, దేవుని నీడ, దేవుని యొక్క సన్నిధి నిరంతరము తోడుగా ఉన్నట్లు మనకి గుర్తు ఏంటంటే, మోషే అన్నారు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నువ్వు వస్తేనే నేను ఈ ఇశ్రాయేలు ప్రజల్ని కీడైన, మేలైన, అపాయమైన, సమృద్ధి అయినా ఏదైనా సరే నువ్వు ఉంటేనే నేను అనుభవించగలుగుతాను, నువ్వు లేనిది నేను ఏమీ చేయలేను ప్రభువా అన్నట్లు ఆయన యొక్క విశ్వాసమును బట్టే దేవుడు వారి పట్ల కార్యాలు చేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, వ్యాధి బాధలైన, కీడైన, మేలైన, అపాయమైన ఏదైనా సరే యెహోవాయే నిన్ను కాపాడువాడు. సింహముల బోనులో నుంచి దానియేలును కాపాడిన దేవుడు, అగ్నిగుండంలో నుంచి కాపాడిన దేవుడు, అనేకమైనటువంటి అపాయాల నుంచి కాపాడుతున్న దేవుడు ఈ రోజు కూడా మనకి తోడుగా ఉన్నానని జ్ఞాపకము చేస్తూ, యెహోవాయే నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉంటానని మరి వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. అంటే దేవుని సన్నిధి నిరంతరము నీకు తోడుగా ఉంటుంది. అది కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, శ్రమ కావచ్చు, ఏదైనా సరే ఆయన నీకు తోడుగా, ఆయన నిన్ను నీడ వలె వెంటాడుతూ అంటున్నాడు. అవునండి, మనము ఒక వెహికల్ మీద వెళుతూ ఉన్నాము, ఎక్కడైనా భయంకరమైనటువంటి అపాయము పొంచి ఉన్నది, అది అదృశ్యంగా మన కంటికి కనపడనటువంటి అపాయం ఏదో మనల్ని పొంచి ఉన్నది, మనకు ఎలా తెలుస్తుంది? కానీ దేవుని కాపుదల ఉన్నవారు తప్పించబడతారు అంటారు కదా జనరల్గా. ఎంట్రుకు వాసులో తప్పిందండి, ఎంట్రుకు వాసులో అంటే తప్పిందంటే మనం మాట జనరల్గా అనగలుగుతున్నాము, కానీ దేవుని కాపుదల, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి ఆ క్షణాన్ని నిన్ను తప్పిస్తూ క్షేమమిస్తుంది. కాబట్టి అదే వాగ్దానం ఈరోజు జ్ఞాపకం చేస్తున్న దేవుడు, నీ నీడగా ఉంటానని మాట ఇస్తుండగా ఈ వాక్కును రిసీవ్ చేసుకుందాం. నీ ప్రయాణాల్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సేవా పరిచర్యలో, ప్రతి విషయంలో ఆయన నీ కుటుంబ జీవితంలో తోడుగా ఉండి నేను కాపాడతానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది తండ్రి వారి ఆయా పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ప్రభా, ఆయా ఎంతో భయంకరమైన హఠాత్తు దుఃఖము, శ్రమ, కష్టము
అయా హఠాత్తు మరణాలు తెచ్చుకుంటూ తండ్రి శ్రమల పాలైపోతున్నారు ప్రభా. అట్టి బిడ్డలను బట్టి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం. వారికి మారు మనసు రక్షణ దయచేయండి. నీ సన్నిధిలో అయా స్థిరపడుటకు సహాయము దయచేయండి. అయా స్థిరముగా నీ సన్నిధిని ఆనుకొని ఉండుటకు సహాయము దయచేయండి. నీవు తోడుగా నీడగా మాతో ఉంటానని కాపాడుతానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. మా భారతదేశాన్ని కాపాడండి, అధికారులను కాపాడండి. మా భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ మీ సన్నిధి ఉంచండి. స్కూల్స్, కాలేజెస్ వెళ్తున్న బిడ్డల్ని, ఉద్యోగాలు, వ్యాపారాలు, భయంకరమైనటువంటి అయా మరి ఆర్థిక లేమిని అనుభవిస్తూ ఎంతో ఇబ్బందులు పడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరి చుట్టూ మీ సన్నిధి, మీ కాపుదల ఉంచండి. ప్రత్యేకంగా ప్రభా అయా వయసు మీరిపోతూ వృద్ధాప్యంలోకి వస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకంలో ఉంచుకొని వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని, ఈ యొక్క దినములు నాయన ఆయా శుభకరంగా మీరు జరిగిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.